పూర్వకాలం పల్లెటూళ్లలో గ్రామాన కాలానుగుణంగా ప్లేగు, కలరా లాంటి అంటువ్యాధులు ప్రబలి అనేక మంది ప్రజలు మృత్యువాత పడేవారట. ఆ తరుణంలో గ్రామ దేవతలకు ముడుపులు చెల్లించి మ్రొక్కేవారని అంటారు. ఆ కాల గమనంలోనే హైదరాబాద్ పాత బస్తీ ప్రాంతంలో ఫలక్నోమా రైల్వే స్టేషన్ సమీపంలో గల కట్ట మైసమ్మ దేవాలయం వెలసింది. ఈ పాత హైదరాబాద్ నగర చుట్టుప్రక్కల సేద్యపు పొలాలు ఉండడంతో చెరువు కట్టలు నిర్మించుకొని రైతులు పంటలు పండించేవారట. అలాంటి కట్ట పరిసర ప్రాంతంలో ఉన్న ఈ మైసమ్మ కట్ట మైసమ్మగా కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఓ చిన్న రాతి కట్టడం మధ్య వెలసిందని చెబుతుంటారు. ఏ కష్టాలు వచ్చినా పంటలు సమృద్ధిగా పండాలన్నా ఈ తల్లికి మ్రొక్కి మొక్కుబడులు తీర్చుకునేవారట. ఇక్కడ ఉన్న ఈ మర్రి, రావి, వేప వృక్షాలు అలనాటి నుండి ఉన్నాయని, ఆ చెట్ల సమీపంలోనే ఈ దేవాలయం నెలకొన్నదని అంటారు. ఒకప్పుడు అంతగా జనం రాకపోయినా కాలక్రమేణా ప్రసిద్ధి చెందింది. ఈ మైసమ్మ దేవాలయం కాస్తంత దూరంలో మరో ఎల్లమ్మ తల్లి గుడి కూడా స్థాపించి పూజలు జరిపేవారు. కొంతకాలం తర్వాత సుమారు 40 సంవత్సరాల క్రితం బొల్లు పెంటయ్య అనే భక్తుడు తన కలలో కాళీమాతగా అమ్మవారు దర్శనమిచ్చి అచ్చోటనే తన గుడిని నిర్మించి పూజలు చేస్తే కోరిన కోరికలు తీరుస్తానని చెప్పి అంతర్ధానమయ్యిందట. ఆ తల్లి కోరిక ప్రకారమే కాళీమాత విగ్రహం కూడా ఆ చెట్ల క్రిందటే ప్రతిష్ఠించి పూజించాడట. అక్కడ నేటికి సరైన గుడి లేకున్నా చెట్ల నీడలోనే తల్లికి ఘనమైన పూజలు జరుగుతున్నాయి. అలా వెలసిన ఆ 3 గుళ్ళు కొన్ని మహిమలానంతరం దినదినాభివృద్ధి చెందుతూ ఈనాడు జనజాతరగా మారి ఎంతో వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ కాళీమాత అమ్మవారికి మంగళ, శుక్ర, ఆదివారాలు విశేషమైన పూజలు జరిపి తమ కోర్కెలు తీర్చమని భక్తితో ముడుపులు అక్కడి చెట్లకు కట్టి 5 వారాలు గాని లేదా వరుసగా ప్రతి నెల 3 అమావాస్యలు గాని వచ్చి దర్శనం చేసుకొని మ్రొక్కిన కోరికలు తీరితే అమ్మవారికి పండ్లు, ఫలహారాలేగాక యాటకోళ్లను అర్పించి మ్రొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. ఇక్కడ పూజారులుగా శివసత్తులు పూజలు జరుపుతారు. వారితో బొట్టు పెట్టించుకొని చేతికి కంకణం కట్టించుకుంటే శుభం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అలాగే ఒకనాటి బొల్లు పెంటయ్య గారి కుమారుడు, మనవడు నేటికి ఇక్కడ పూజా కార్యక్రమాల్ని జరుపుతూ అన్నదాన సదుపాయాలను కూడా నిర్వర్తిస్తూ కాళీమాతను సేవిస్తూ ఉన్నారు. కొన్నాళ్ల క్రితం వరద తాకిడికి ఆ చుట్టుప్రక్కలంతా పూర్తిగా జలమయమై నిండి ఉన్న సమయంలో ఇక్కడ కాళీమాత అమ్మవారి చెంతన ఉన్న ప్రమిదలో దీపం ఆరిపోకుండా అలాగే దేదీప్యమానంగా వెలుగుతూ ఉండడం అద్భుతమైన మహిమగా, విశేషంగా భావిస్తారు ప్రజలు. ఇలా ఎన్నెన్నో మహిమలు కలిగిన అమ్మవారికి ప్రతి ఆదివారం, ప్రతి నెల అమావాస్య రోజు ఉదయాన్నే 1.5 సేపు అభిషేక కార్యక్రమాలు జరిపించి భక్తుల పూజలందుకునేలా నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి అమావాస్యకి జరిగే జాతర ఉత్సవాలతో జన కోలాహలం, భక్తి భావనలు కలుగజేస్తాయి. ఇంకో విశిష్టమైన విషయం ఏమిటంటే గుమ్మడికాయను 2గా పగులగొట్టి ఆ పగిలిన సగం మొక్కలో దీపం వెలిగించి పూజ చేస్తే దుష్టపీడలు తొలగి దీర్ఘ వ్యాధులు నయమై ఆయురారోగ్యాలు, సుఖశాంతులు అమ్మవారు ప్రసాదిస్తుందని భక్తుల దృఢ నమ్మకం. ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే అమ్మవారికి నిత్యం మద్యంతో హారతి ఇస్తారు. ఆ ప్రక్కనే ఎంతో కాలంగా శ్మశాన వాటిక ఉండడంతో శ్మశాన కాళీమాతగా కూడా ఈ తల్లి పూజలందుకుంటూ ఉంటుంది. ఇంతటి గొప్ప మహిమాన్వితమైన అమ్మవారిని మనము దర్శించి కొలిచి తరించి ధన్యులమవుదాం. జై కాళీమాత, జై జై మైసమ్మ తల్లి.